మన ఎమోషన్స్ని స్వామి వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు. ఆ ఎమోషన్స్ని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. మూవ్ ఆన్ అనేది అవ్వలేకపోతున్నారు. అసలు దీని నుంచి ఎలా బయటపడవచ్చు? ఏం లేదమ్మా, ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఒక మనిషికి గౌరవిస్తున్నా, ఒక మనిషిని మనం ఆ యొక్క స్థితిలో గొప్పగా ఫీల్ అయ్యి మనము తక్కువ కాకూడదు. మనం ఏం తక్కువ కాదు, ఎవరికి ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ. మనుషుల్ని స్టడీ చేయాలి, వాళ్ళ హావభావాలు గుణాలు తెలుసుకోవాలి. మనకు సూటబుల్గా ఉన్నప్పుడే ఫ్రెండ్షిప్ కానీ అభిమానం కానీ ఇలాంటివన్నీ జరగాలి. వాళ్ళ ప్రవర్తననే సరిగ్గా లేకపోతే మనం ఎందుకు అడ్వాన్స్ అవ్వాలి? అవ్వకూడదు. మనం కంట్రోల్ ఉండాలి. మనం కంట్రోల్లో ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్, ప్రపంచం మీ చేతిలో ఉంటుంది. ఎవరినైనా కూడా మీరు అలౌ చేయకూడదు. అన్లెస్ మన ఛాన్స్ ఇస్తేనే కదా ఎవరన్నా ఇంటికి వస్తారు. కుర్చీలు ఉంటేనే కదా కూర్చుంటారు. వాళ్ళకి ఆ టైంలో తెలియదు కదా. తెలియదు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ రోజుల్లో ప్రతివాడు మహా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఒక ఫీలింగ్ అనుకుంటారు, లైక్ వీళ్ళు నాకు ఫ్రెండ్ లేకపోతే వీళ్ళు నాకు ఎనిమీ అని ఒకటి డిసైడ్ చేసేసుకుంటారు. ఇమీడియట్ గా తెలిసిపోతుంది. కొద్ది రోజులు ప్రయాణం చేస్తే కూడా తెలిసిపోతుంది. బట్ తర్వాత మనం అయ్యో వీళ్ళు నాకు ఎనిమీ కదా, వీళ్ళు నాకు ఫ్రెండ్ కదా, సూట్ కారు కదా అనేసి మనం తెలిసే టైంకి మనం ఇంకా మన చేతిలో నుంచి మొత్తం వెళ్ళిపోతుంది కదా స్వామి. మనం తర్వాత డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు, అలాగే బాధకి లోన్ అవుతున్నారు. అందుకే నేనేమంటున్నానంటే మన కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు ఒకరికి మనం అందుబాటులో ఉండకూడదు. మన్ని అర్థం చేసుకొని మనకి సరి అయిన దీంట్లో ఉంటేనే ఆ వ్యక్తులతో స్త్రీ పురుషులు ఎవరైనా ప్రేమగా మాట్లాడాలి. ఏదైనా తప్పులేదు సొసైటీలో. దాన్ని మనం ఎలా కంట్రోల్ అంటే ఒకటే నాన్న, మనం వాళ్ళని గుర్తించినప్పుడు మనం గుర్తు ఏమిటో మనమేమిటో తెలుసుగా. అందుకని యూ షుడ్ కంట్రోల్ ఆల్వేస్. కీప్ ఆన్ గోయింగ్ ఆన్ కంట్రోల్. హౌ అంటే యువర్ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకంటూ ఒక గౌరవం ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీ టైమ్. అదర్వైజ్ యూ లూజ్ అవర్, మన ఇది పోతుంది. మన గొప్పతనం ఎప్పుడంటే గుప్పెడి పట్టుకున్నప్పుడే గొప్పతనం, వదిలితే ఏముండదు ఖాళీ. అలాగే ప్రతి వాళ్ళకి మనం చదువుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం ఎంతో కొంతవరకు తెలిస్తే ఓకే, తప్పులేదు. మనం ఏమీ లేదో నిల్లంటే వాళ్ళు దాంట్లో ఆ ఖాళీలో ఫిలప్ ది బ్లాంక్స్ లాగా రాసేస్తారు, అయిపోయింది. అంటే మనం ఉపయోగించుకుంటారు తల్లి. ఇంతకీ చెప్పేది అది. ఎవరికి ఎవరు పడడం అంటే పనులలో ఉపయోగపడవచ్చు, వ్యాపారంలో ఉపయోగపడవచ్చు, సలహాల్లో. కానీ ఒక మనిషి జీవితాలతో ఎవరు ఆడుకోవడానికి వీలుగా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అది మనం ఇచ్చిన తర్వాతే అలా జరుగుతాయి తల్లి. ఏ మానవులైనా, అమెరికా వాళ్ళు కానీ, మన ఇండియన్సే కానీ, నార్త్ వాళ్ళు ఎవరైనా కూడా ఇది వర్తిస్తుంది. మన దారిలో మనం ఉండాలి. మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఒళ్ళంతా కళ్ళు చేసుకోవాలి. భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు, కానీ ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటే తప్ప మనం అలర్ట్గా ఉండలేము. ఏ చిన్న పొరపాటు జరిగినా మనకే నష్టం. గాజు లాంటి జీవితం. ఇప్పుడు చాలా ఈజీగా ప్రేమించుకోవడం, చాలా ఈజీగా విడిపోవటం జరుగుతుంది. హట్టింగ్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ అనర్థదాయకం. అది అదే స్వామి. ఇప్పుడు అతి పనికిరాదురా నాన్న. అతి అనేది ఇప్పుడు ఎక్కువైపోతుంది స్వామి. వాళ్ళు డిసిషన్స్ కూడా తీసుకోలేక సూసైడ్ చేసేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఒకటేనమ్మా, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనం ఏంటో తెలుసుకోవాలి, ఇతరులు కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళకి తగినట్టుగా ప్రవర్తించిన నాడు ఎవరికి ఎవరి ద్వారా ఇబ్బందులు ఉండవు. మనం అలౌ చేయడం లేదు కదా. వెన్ యు ఆర్ ఓపెనింగ్ డోర్, దెన్ ఓన్లీ దే ఆర్ ఎంట్రింగ్. తలుపేసేయాలి అంతే. అవసరమైనప్పుడు తలుపు తీయాలి. తర్వాత చెప్పమ్మా, ఏం చెప్పను మళ్ళీ. when you are opening door, you are opening particularly your wish. మనకు విష్ లేకపోతే ఓపెన్ చేయం కదా. we are opening intentionally. yes. then only they are coming inside. మనం వెల్కమ్ చేయకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? సో మనకి సూటబుల్ వ్యక్తులతో ఆ సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటే తప్పు కదా. అమాయకులు ప్రపంచంలో ఎవరంటే మనమే అనుకునేవాళ్ళు. అనుకోకూడదు. ఉన్న తెలివితేటలు భగవంతుడు ఇచ్చినటువంటిది ఉపయోగించాలి, తప్పదు. లేకపోతే లైఫ్ చిన్నది. ఇప్పుడు 60-65లో లైఫ్ క్లోజ్ అవుతుంది. 30 ఏళ్ళ దాకా బుద్ధి రావడం లేదు. 20-21 సంవత్సరం దాకా చదవడం లేదు. లైఫ్ ఏదమ్మా, అసలు లైఫ్ ఎంజాయ్ చేయడానికే లేదు నిజానికి. ఎక్కడుంది? ఏమీ లేదు. నాకు తెలుసు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలంటే కరెక్ట్ డిసిషన్స్ అవసరము. కరెక్ట్గా మనుషులను అర్థం చేసుకోవాలి. అది చాలా అవసరం.
ఈ దైనందిక జీవితంలో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా మనం హామీలు జామీన్లు ఏవి ఇచ్చినా మనకే నష్టం. వాళ్ళు ఎక్కడో అప్పు చేస్తే మనకు సంతకం పెట్టమని అంటే అమాయకంగా మంచివాడని పెట్టేస్తే వాడు కట్టకుండా వెళ్ళిపోతే ఆ 2 లక్షలు 10 లక్షలు మనం కట్టాలి. అప్పుడు ఎలా అంటే వాడి గురించి తెలియకే పెట్టాం కదా, అమ్మాయో అబ్బాయో ఎవరైనా కానీ. ఇలాంటివి ఎప్పుడు పోకూడదు. అసలు ఎందుకు మనకి లేని బాధ తెచ్చుకోవడం ఎందుకు అని నా ఉద్దేశం. అది డోంట్ గివ్ ఏ ఛాన్స్ టు సంబడి, అంతే సింపుల్. ప్రతి మనిషికి డబ్బు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు అన్నీ కావాలి స్వామి. అవన్నీ మనిషి దగ్గరికి రావాలంటే ఎలాంటి? చాలా మంచిది ఈ రోజుల్లో వాటిది అడిగావు. మనిషి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో సర్వకాల సర్వావస్థలందు ఆనందంగా ఇంకో ఇద్దరికి భోజనం పెట్టేంత స్థితిలో ఉండాలి అంటే మనం మంచి ఆలోచనలతో రోజు చక్కటి దైవ ప్రార్థన చేస్తూ ఇతరులు కూడా బాగుపడాలి నాతో పాటు. నేనే బాగుపడాలంటే కష్టం, అందరూ బాగుండాలి, అందుట్లో మనం ఉండాలి అనే థాట్ ఉన్నప్పుడు కుల మతాలకు అతీతంగా మనం బ్రతకాలి. తోటి మనుషులతో ఆ ప్రేమని దయని పంచుకోవాలి. అందుకోసమే నేను చిన్న ఒక మాట చెప్పా, 1966-67లో రాశాను. ఎంతోమందికి చెప్పాను, కొన్ని వేల లక్షల మందికి. ఏమిటి? కులాతీతాయన మహా, కులాలకు అతీతంగా, మతాతీతాయన మహా, మతాలకు అతీతంగా. ఆ రెండు అవసరం. సంఘాతీతాయన మహా, మనుషులు పెట్టారుగా సంఘం, సంఘాలకు అతీతంగా మనం ప్రవర్తించిన నాడు మన మంచితనం అందరికీ అర్థమవుతుంది. అందరికీ మంచి అలవాటు చేద్దాం. ఒకరికి నీళ్లు, ఇంకోరికి కూల్ డ్రింకు, ఇంకోరికి చెరుకు రసం తాపిస్తే ఆ రుచులే వస్తాయి. మరి అందరి భావం ఒకటే కావాలి అంటే ఆ సంస్కృతి మారాలి, సొసైటీ మారాలి. ట్రైనప్ తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ మంచిగా పెంచితే, మంచినే బోధిస్తే మంచిగా వస్తుంది. మీరు చింత విత్తనం వేసి మల్లెపూలు రమ్మంటే కాస్తాయా, పూస్తాయా? కాదు కదా, మీరు వేసే విత్తనాన్ని బట్టే కదమ్మా. సింపుల్ అది. నమస్కారం స్వామి. మీ విలువైన సమయాన్ని మా అనంత టీవీ ప్రేక్షకులకి వినియోగించినందుకు మా అనంత టీవీ తరపున, మా తరపున మీకు నమస్కారాలు. మీ అనంత టీవీ అభివృద్ధి చెందడమే కాకుండా విశ్వంలో ముఖ్యంగా ఒక విశేషమైనటువంటి ఛానల్గా, అనంత అంటేనే పేర్లు అనంతమైనటువంటిది, ఆ పేరు సార్థకత చేసుకోవడానికి మీకు, మీ పరివారానికి, మీ ఛానల్ యాజమాన్యం వాళ్ళందరికీ నా శుభాశీషులు. నమస్కారం స్వామి. చూశారు కదండి, దివ్య విశ్వశక్తి ప్రచార స్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ ఎంత చక్కగా ప్రతి విషయాన్ని వివరించారో. మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి విలువైన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. నమస్కారం.